నా ప్రకారమా చెప్పలేను, ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చి పడేస్తాడు, గెలుస్తూ ఉంటాడు, అందరి గేమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళ పోటీగా ఆడుతున్నారు, ఎవరిని తక్కువ చేయలేదు. గౌతమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ గుడ్. అనిపించారు కదా, నేను ముందే తనకి క్లారిటీ ఇచ్చి అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నారు, గౌతమ్ రీఎంట్రీ అయ్యాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే నేను చెప్తే ఏముంది చెప్పలేము. ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాజ్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు, అట్లా కాదు. నాకు ఎవరు, నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకన్నా నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే.